పత్తి రైతులపై విత్తన భారం ఏటా పెరుగుతూనే ఉంది. ఖరీఫ్కు ముందే పెరిగిన పత్తి విత్తనాల ధరలు రైతుల విత్తు దశలోనే కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని రైతులు అంటున్నారు. తెల్ల బంగారం పంటగా పిలుచుకునే పత్తి పంట విత్తనాల ధరలు అధికంగా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ కు 3 నెలల ముందే పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇప్పటికే పలు రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాల ధరలు పెరిగాయి. గత ఏడాది 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర 864 రూపాయలు ఉండగా ఈసారి ఒక్కో ప్యాకెట్పై 37 రూపాయలు పెంచారు. ఒక్కో ప్యాకెట్ను 901 రూపాయలకు అమ్ముతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కానట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా ఉమ్మడి ఆదిలాబాద్లోనే 17 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే చాలా మంది రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పత్తి విత్తనాల ధరల పెంపుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే గత ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి నకిలీ మందులు, విత్తనాలు, చీడపీడల కారణంగా దిగుబడులు అమాంతంగా తగ్గిపోయి భారీగా నష్టాలు ఎదురయ్యాయని, మళ్లీ అప్పు సప్పు చేసి వ్యవసాయం చేద్దామన్నా పెరుగుతున్న పెట్టుబడులతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెరిగిన పత్తి విత్తనాల ధరలను తగ్గించాలని, నకిలీ విత్తనాలను విక్రయించే వారిని అరికట్టాలని పత్తి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు సీడ్ రేట్లు మన రాష్ట్ర గవర్నమెంట్ పెంచింది, ఒక బ్యాగ్ 36. ఆ లెక్క పట్టుకుంటే మనకు 650 కోట్లు, 6 కోట్లన్నర రైతుకు భారం పడుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లా పెంచినా కానీ రైతుకు ఇచ్చేది వాళ్ళు 100 రూపాయల కిలో, అమ్మేటియేమో 2000 కిలో. ఇట్లా మోసపోతున్నాడు. మళ్ళీ ఒకటి ఇలా పెద్దపల్లి జిల్లాలో దొంగ గింజలు వచ్చినాయి, పత్తి గింజలు. దొంగ సీడ్తోని నాసిరకం విత్తనాలు, నాసిరకం మందులు. అది 200 మందుకు 2000 స్టిక్కర్ అంటి పెట్టి మంచిర్యాల జిల్లాలో షాపులలో దొరికినాయి. ఇటువంటి మందులు, సీడు, నాసిరకం దొరికితే రైతు ఎట్లా బతుకుతారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాసిరకం అన్నీ అరికట్టాలని మా రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం సీడు తీసుకుందామంటే 901 రూపాయితోని అంటున్నారు. అయితే 901 రూపాయితో చొప్పు నేర్చుకుంటే మాకు క్వింటాలకు 9000 రూపాయల పత్తికి మద్దతు ధరనైతే కల్పించాలి కదా. వచ్చిందే ఆ క్వాలిటీ లేదు, అందులో సగం డూప్లికేట్ మాల్ వస్తుంది. దాని వలన మాకు రైతులు ఎలా బతకాలి? ప్రతి ఒక్క బ్యాగుకు 35 రూపీస్ అనేది పెరిగింది. పత్తి ధరనైతే 75,000, 7,500. అయితే మనకు ఒక బ్యాగు 750 రూపాయలకైతే ఇవ్వాలి. దాని నుంచి పత్తి ధర నుంచి ఒక బ్యాగుకు పట్టుకుంటే కనీసం 250 రూపాయలు పెంచిండ్రు. అందులో మాకు ఏమి లాభం ఉంది? వ్యవసాయం చేయాలన్నా అద్దాన్ని ఆలోచిస్తున్నాము. దీన్ని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను.